అండి ఫ్లవర్స్ ఉన్న దానికైతే కంపల్సరీ ఫ్లవర్స్ చూసుకోవాలి. చూడండి ఫ్లవర్స్ ఇలా పైకి ఉన్నది మనకి రావాలి. కొన్నిసార్లు ఏంటంటే నేను ఫ్లవర్స్ చూసుకోకుండా వేస్తాను. ఎప్పుడు అంటే ఒక సైడ్ బార్డర్ వచ్చినప్పుడు ఇంకో సైడ్ బార్డర్ కరెక్ట్గా రాదు. చూడండి ఎక్కడైనా డ్యామేజ్ వస్తే అట్లా చూసుకోకుండా వేస్తేనే తప్ప నార్మల్గా అయితే నేను చూసుకొనే వేస్తా. చూడండి ఇలా నేను కట్ చేసేసుకుంటున్నాను. ఈ ముక్కలు మనకి ఇక్కడ సైడ్లకు పనికొస్తాయి కాబట్టి నేను స్ట్రేట్గానే కట్ చేసుకుంటాను ఎప్పుడైనా. ఇప్పుడు మనకి హ్యాండ్స్ అయిపోయింది కదా, మనకి చూడండి ఇది ఫ్రిన్స్ కట్ కదా. చూడండి ఫ్లవర్స్కి జ్యూస్ వేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ పైకి ఉండేటట్టు చూసుకోవాలి. ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఎలా అయినా కట్ చేసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ నీట్గా ఉన్నప్పుడు మాత్రం కరెక్ట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది తీసేసినాం, కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు అడ్డం చూడండి క్రాస్లో కాబట్టి మనకి కొంచెమే క్లాత్ ఉంది కదా, ఎలా సెట్ అయితే అలా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలాగా నీట్గా చూసుకొని ఫ్లవర్స్ ఎలా వచ్చినాయి అనేది ముందుకైతే పట్టింపు అవసరం లేదు. ఒకవేళ మీకు ఇలా సరిపోతే ఇలా కూడా వేసుకోవచ్చు, ఇలా సరిపోతే ఇలా, ఎలా సరిపోతుంది అనుకుంటే అలా వేసుకోవచ్చు. కానీ నాకు ఇలా సరిపోతుంది కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నాను. చూడండి ఇలాగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ తక్కువ పడుతుంది, కొంచెం కొంచెం జైన్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలాగా ఇదేంటంటే కటింగు నెక్ ఎందుకు కట్ చేస్తలేదంటే నెక్కి కట్ వరకు పెడతాను కాబట్టి వెనకాల బ్యాక్ సైడ్ అయినా ముందు సైడ్ అయినా మనకి కట్ చేసుకోవద్దు అనమాట. రెండుకి కూడా చూడండి మార్కింగ్ కొట్టేసుకొని వదిలేసుకోవాలి, కానీ కట్ చేసుకోవద్దు. ఓకేనా, మనం బకరం వేసేసుకొని లేదంటే కాలర్ ఉంటుంది కదా అది వేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ పెట్టేసుకోవడమే నీట్గా. క్రాస్ పట్టి అన్నీ కూడా మనకి క్లాత్ ఇదే క్లాత్లో సెట్ చేసుకోవాలి. చూడండి క్లాత్ కొంచెమే ఉంది కాబట్టి ఇందులో ఒక క్రాస్ పట్టి వస్తుంది, ఇంకొక క్రాస్ పట్టి మనం గల్లాకి మిగులుతుంది కదా అందులో సెట్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. నచ్చితే వీడియో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 నిమిషాల్లో వీడియో కంప్లీట్ చేస్తున్నా. ఓకేనా, బాయ్.